హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్లో వన్ ఆఫ్ ద పాపులర్ ఆల్గారిథం లీనియర్ రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఆల్గారిథం యొక్క మెయిన్ గోల్ వచ్చేసి ఏదైతే మన దగ్గర డేటా ఉందో ఆ డేటాకి మనం ఒక బెస్ట్ లైన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఆ బెస్ట్ లైన్ అనేది కనుక్కుంటామో ఏదైనా కొత్త డేటా పాయింట్ ఇచ్చినప్పుడు అదనేది ఒక అక్యురేట్గా వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది విత్ మినిమం ఎర్రర్. సో లీనియర్ రిగ్రెషన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ కిందికి వస్తుంది. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏం లేదు. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ డేటా వచ్చేసి డేటాకి లేబుల్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్డ్ వాల్యూస్ అంటే లైక్ మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఒక ప్రాబ్లమ్ అజ్యూమ్ చేసుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ఆఫ్ ద హౌస్ అనేది కనుక్కోవాలి. సో కాస్ట్ ఆఫ్ ద హౌస్ కనుక్కోవాలనుకున్నప్పుడు లైక్ కాస్ట్ ఆఫ్ ద హౌస్ అనేది లేబుల్ అనమాట, అంటే టార్గెట్ ఫీచర్. సో దానికి ఇన్పుట్ ఫీచర్స్ వచ్చేసి లైక్ ల్యాండ్ ఏరియా ఎంత ఉంది, తర్వాత ఆ హౌస్కి లైక్ ఎన్ని ఫ్లోర్స్ కావాలి, తర్వాత ఏ ఏరియాలో ఉంది, తర్వాత ఏ రా మెటీరియల్స్తో మనం ఆ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ వచ్చేసి లైక్ ఇన్పుట్ ఫీచర్స్ అనమాట. సో లేబుల్ వచ్చేసి లైక్ కాస్ట్. సో ఈ ఫీచర్స్ ఉంటే లైక్ ఆ ఇంటి కాస్ట్ ఎంత ఉండొచ్చు, సో వాటిని లేబుల్స్ అంటాం. సో సూపర్వైజ్ లెర్నింగ్లో లైక్ మనం క్లియర్గా చెప్తాం లైక్ ఇంత ల్యాండ్ ఉండి, ఇన్ని ఫ్లోర్స్ ఉండి, ఇన్ని ఏరియాస్ ఉండి, ఈ రా మెటీరియల్స్తో మనం కన్స్ట్రక్ట్ చేసి ఈ ఇల్లు అనేది ఇంత ఉండొచ్చు. సో అలా మనం చాలా హౌసెస్కి మన దగ్గర డేటా ఉంటుంది. సో ఇలా ఈ ఫీచర్స్ ఉంటే ఇంత కాస్ట్, ఆ హౌస్ కాస్ట్ అనేది ఇంత ఉంటుంది అనేది మనం లైక్ మోడల్ అనేది ఒక ఫంక్షన్ అనేది నేర్చుకుంటుంది. సో ఎప్పుడైతే అలా నేర్చుకుంటుందో మనం ఏదైనా కొత్త డేటా పాయింట్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆ ఇంటి కాస్ట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో అది సూపర్వైజ్ లెర్నింగ్లో జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి లైక్ మనకు ఇన్పుట్ ఉంటాయి. ఇన్పుట్ వచ్చేసి ఫీచర్స్ అనమాట. సో మిషన్ లెర్నింగ్లో ఇన్పుట్స్ని లైక్ ఫీచర్స్ అంటాం. తర్వాత అవుట్పుట్స్ని వచ్చేసి లైక్ టార్గెట్ లేదా లేబుల్స్ అంటాం. అవుట్పుట్ని వచ్చేసి లైక్ టార్గెట్ లేదా లేబుల్ అంటాం. సో మన టార్గెట్ వచ్చేసి లైక్ ఈ ఫీచర్స్ని ఇన్పుట్గా పంపించినప్పుడు, సో ఇక్కడ మోడల్ని మీరు ఒక ఫంక్షన్ అనుకోవచ్చు, ఒక హైపోథసిస్ లాగా. సో ఈ వాల్యూస్ పంపించినప్పుడు లైక్ ఈ ఫంక్షన్లోకి పంపించినప్పుడు మనం ఆ మోడల్ అనేది అక్యురేట్గా ఒక వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేయాలి. సో యాక్చువల్ వాల్యూస్కి తగ్గట్టుగా ప్రిడిక్ట్ చేస్తే లైక్ ఆ మోడల్ అనేది బెటర్గా వర్క్ అవుతున్నట్టు. సో ఇప్పుడు డేటా వచ్చేసి లైక్ ఇలా ఉంటుంది. సో x1 x2 వచ్చేసి మన ఇన్పుట్ ఫీచర్స్. లైక్ మనం x1ని రా మెటీరియల్గా, x2ని వచ్చేసి లైక్ ఏ ఏరియాలో ఉంది, లేకపోతే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, తర్వాత y వచ్చేసి కాస్ట్. సో ఇలా మన దగ్గర లైక్ కొంచెం డేటా ఉంటుంది. లైక్ ఏదో ఒకటి డమ్మీ డేటా తీసుకుందాం. సో ఈ డేటాకి మనం అక్యురేట్గా, సో ఈ ఫీచర్స్ ఉంటే ఈ హౌస్ వచ్చేసి ఒక 5 lakhs అవుతుంది, ఈ ఫీచర్స్ ఉంటే ఈ హౌస్ వచ్చేసి 10 lakhs అవుతుంది. సో ఇలా మనం అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయాలన్నమాట. సో ఈ డేటాతో మనం ఒక మోడల్ బిల్డ్ చేస్తాం. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ఆ మోడల్కి మనం ఏవైనా కొత్త డేటా పాయింట్స్ పంపించినప్పుడు అదనేది మనకి ఒక వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఆ వాల్యూని మనం ఎలా అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయాలి అంటే ఈ కేసులో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉందనుకున్నాం, ఓన్లీ ఒక ఫీచరే కన్సిడర్ చేద్దాం. లైక్ సో ఆ డేటాని మనం ప్లాట్ చేసినప్పుడు, సో ఇది వచ్చేసి బెస్ట్ లైన్ అనుకుంటే ఈ లైన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఈ డేటాకి ఇది బెస్ట్ లైన్ ఉండొచ్చు, ఇలా ఒక లైన్ గీయచ్చు, ఇలా ఒక లైన్ గీసుకోవచ్చు, లైక్ ఇలా ఒక ఫంక్షన్ ఉండొచ్చు. కానీ ఎలా ఒక బెస్ట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈచ్ లైన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే y = mx + c ఆర్ y = θ1
ఎక్స్ ప్లస్ టీటా నాట్. సో మన టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఎలా బెస్ట్ లైన్ ఫైండ్ చేయాలి, లేకపోతే ఎలా ఈ అన్నోన్ పారామీటర్స్ ఏవైతే స్లోప్ తర్వాత ఇంటర్సెప్ట్ ఉన్నాయో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో బెస్ట్ లైన్ అంటే ఏం లేదు, సో మనకి ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం ఎర్రర్ కనుక్కున్నప్పుడు ఆ ఎర్రర్ అనేది తక్కువ ఉండాలి. సో ఎర్రర్ అంటే ఏంటి, లైక్ లీనియర్ రిగ్రెషన్లో ఏ ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. సో లాస్ ఆర్ ఎర్రర్ ఫంక్షన్. సో లాస్ ఫంక్షన్ అంటే ఏం లేదు, సో లాస్ ఫంక్షన్ అనేది ఒక మెజర్మెంట్ లాగా. సో మనం ఏవైతే వాల్యూ ప్రిడిక్ట్ చేస్తున్నామో ఆ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ట్రూ వాల్యూకి ఎంత దూరంగా ఉంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లో లాస్ వచ్చిందనుకో, మనం బిల్డ్ చేసిన మోడల్ చాలా బెటర్ అని. అదే హై లాస్ వస్తే మనం బిల్డ్ చేసిన మోడల్ చాలా వరస్ట్ మోడల్ అని. సో ఎప్పుడైనా సరే మనం మిషన్ లెర్నింగ్లో లాస్ అనేది చాలా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. సో లాస్ అనేది ఒక మెజర్మెంట్, లైక్ ట్రూ వాల్యూస్కి తర్వాత ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్కి లాస్ అనేది ఒక మెజర్మెంట్ లాగా. అండ్ మిషన్ లెర్నింగ్లో ఎప్పుడైనా సరే లైక్ ప్రిడిక్టెడ్ వాల్యూస్ని లైక్ వై క్యాప్ కానీ, సో వై క్యాప్ అనేది లైక్ ప్రిడిక్షన్ కోసం యూజ్ చేస్తాం. తర్వాత వై ప్రిడ్ కానీ ఇలా ప్రిడిక్షన్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. తర్వాత యాక్చువల్ వాల్యూస్ని వైల్తో ఇలా రిప్రజెంట్ చేస్తుంటాం. సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్లో ఏ లాస్ ఫంక్షన్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి మీన్ స్క్వేర్డ్ లాస్. సో మీన్ స్క్వేర్డ్ లాస్ ఫార్ములా వచ్చేసి 1/m సిగ్మా i = 1 to m. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ట్రైనింగ్ డేటా అనేది 1000 డేటా పాయింట్స్ ఉన్నాయనుకో, లైక్ i = 1 to 1000. ఇది వచ్చేసి లైక్ యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రిడిక్టెడ్ వాల్యూ హోల్ స్క్వేర్. సో ఇది వచ్చేసి మీన్ స్క్వేర్ లాస్ ఫార్ములా. మీన్ అబ్సల్యూట్ లాస్ ఫార్ములా వచ్చేసి 1/m సిగ్మా i = 1 to m యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రిడిక్టెడ్ వాల్యూ. తర్వాత ఇంకో లాస్ వచ్చేసి లైక్ హ్యూబర్ లాస్. సో ఇది వచ్చేసి లైక్ బోత్ మీన్ అబ్సల్యూట్ లాస్ అండ్ మీన్ స్క్వేర్ లాస్ అడ్వాంటేజెస్ని తీసుకొనేసి మనం ఒక వాల్యూ అనేది డిసైడ్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిల్డా అనుకున్నాం. సో యాక్చువల్ వాల్యూకి ప్రిడిక్టెడ్ వాల్యూకి ఈ టిల్డా వాల్యూ కన్నా తక్కువ అంటే, యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రిడిక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ టిల్డా కన్నా తక్కువ అంటే లైక్ మీన్ స్క్వేర్ లాస్ యూజ్ చేస్తాం. అలా లేకపోతే లైక్ మీన్ అబ్సల్యూట్ లాస్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి లైక్ యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రిడిక్టెడ్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నప్పుడు పెనాల్టీ అంటే లైక్ చాలా ఎర్రర్ ఎక్కువ ఉంది. సో పెనాల్టీ కోసం సో మీన్ అబ్సల్యూట్ లాస్ అనేది యూజ్ చేస్తాం. సో ముందుగా చెప్పినట్టు లైక్ ఈ ఆల్గారిథం యొక్క మెయిన్ గోల్ వచ్చేసి టు ఫైండ్ ద బెస్ట్ లైన్ ఆర్ పారామీటర్స్. సో ఏదైతే మన దగ్గర డేటా ఉందో ఆ డేటాకి మనం బెస్ట్ లైన్ ఫైండ్ చేయాలి, ఆర్ లైక్ బెస్ట్ పారామీటర్స్ అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దానికన్నా ముందు లైక్ సో ట్రైనింగ్ ప్రాసెస్లో మనం ఆ బెస్ట్ లైన్ అనేది ఫైండ్ చేస్తాం. సో ట్రైనింగ్ అంటే ఏం లేదు మిషన్ లెర్నింగ్లో, ఇది వచ్చేసి ఒక ప్రాసెస్ అనమాట. ఏదైనా ఒక ఆల్గారిథం అనేది ట్రైనింగ్ డేటా మీద లైక్ ఎర్రర్ అనేది రెడ్యూస్ అవుతుంది ట్రైనింగ్ ప్రాసెస్లో. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మనం ఇనిషియల్గా మనకు ఆ పారామీటర్స్ లైక్ స్లోపు తర్వాత ఇంటర్సెప్ట్ అనేవి ఏవో తెలియదు కాబట్టి ఇనిషియల్గా ర్యాండమ్ వాల్యూస్ ఏవో ఒకటి అసైన్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు ఒక ఆల్గారిథంని సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ θ0 θ1 వాల్యూస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన ఫంక్షన్ ఉంటుంది కదా, మన ఫంక్షన్ సో ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ అనేది తగ్గుకుంటూ రావాలి. సో ఎలా ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఈ లాస్ని తగ్గివ్వాలో చూద్దాం. గ్రేడియంట్ డీసెంట్ ఆల్గారిథం గురించి తెలుసుకుందాం. సో ముందుగా నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో y = x². సో ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ స్టేషనరీ వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే మనం ఫస్ట్ దీని డెరివేటివ్ కనుక్కొని ఆ డెరివేటివ్ = 0 అనేది చేసుకోవాలి. సో ఎందుకు డెరివేటివ్ అనేది కనుక్కుంటామంటే లైక్ డెరివేటివ్ = స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అట్ దట్ కర్వ్. స్లో హార్జాంటల్ స్లోప్ ఉండే దగ్గర ఏదర్ లైక్ ఆ ఫంక్షన్ యొక్క మినిమం కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఉండొచ్చు. సో ∂y/∂x = 2x
సో 2x = 0 చేసుకున్నప్పుడు x = 0, x = 0 దగ్గర ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ కానీ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మినిమం వాల్యూ ఉందా మ్యాక్సిమం వాల్యూ ఉందా కనుక్కోవాలంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కనుక్కొని ఆ వాల్యూ ఈ వాల్యూ దగ్గర లైక్ లెస్ దాన్ 0 వస్తే లైక్ మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు, లైక్ గ్రేటర్ దాన్ 0 వస్తే మినిమం వాల్యూ ఉన్నట్టు. సో ఆ విధంగా లైక్ మ్యాక్సిమం వాల్యూ ఉందా మినిమం వాల్యూ ఉందా అని కనుక్కుంటాం. సో దీన్నే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ లైక్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఇది లైక్ ఇక్కడ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం అంటే ఏం లేదు. సో ఏదైనా మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి సో ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో y = f(x) ఉంది. సో ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది మినిమం ఉంటుంది. సో అది గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ద్వారా ఎలా కనుక్కుందాం చూద్దాం. సో దాని ఫార్ములా వచ్చేసి అప్డేటెడ్ వెయిట్స్ = ఓల్డ్ వెయిట్స్ మైనస్ నీటా ఇంటూ ∂f/∂w. సో డెరివేటివ్, సో దీన్నే గ్రేడియంట్ అని కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వచ్చేసి లైక్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో y = x - 4² + 3. సో ఇలా ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం. సో దీని డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2x - 4. సో మనకు తెలుసు లైక్ ఇప్పుడు =0 చేసుకున్నప్పుడు x = 4. సో x = 4 దగ్గర ఈ ఫంక్షన్ అనేది మినిమం వాల్యూ అనేది ఉంటుంది అనేసి. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ద్వారా ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇనిషియల్గా మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ అనేది లైక్ సెలెక్ట్ చేసుకుంటాం. నీటా అనేది లైక్ మనం ఫాస్ట్గా ఆ మినిమం వాల్యూని కనుక్కోవాలన్నా లేకపోతే స్లోగా మినిమం వాల్యూ కనుక్కోవాలన్నా, లైక్ ఫాస్ట్గా తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి, స్లోగా తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో తర్వాత ఈ ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ఇనిషియల్గా మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుందాం అనుకో. సో x = 1. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు సో ఏమవుతుందంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లైక్ గ్రేడియంట్ అనేది నెగిటివ్ వచ్చింది. సో గ్రేడియంట్ అనేది నెగిటివ్ వచ్చినప్పుడు ఓల్డ్ వెయిట్స్ మైనస్ లైక్ నీటా ఇంటూ గ్రేడియంట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి టోటల్ ఈ వాల్యూ అప్డేటెడ్ వెయిట్ అనేది పాజిటివ్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదే స్లోప్ అనేది పాజిటివ్ వస్తే ఓల్డ్ వెయిట్స్లో నుంచి కొంచెం తగ్గుతుంది కాబట్టి లైక్ మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. సో స్లోప్ అనేది నెగిటివ్ ఉంటే లైక్ మనం తీసుకునే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. అదే స్లోప్ అనేది లైక్ పాజిటివ్ ఉంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. సో ఈ విధంగా మనం సో ఈ లో వాల్యూ అంటే లైక్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఉందో కనుక్కుంటాం. సో దీన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం. లైక్ సో నీటా అనేది ఏ విధంగా లైక్ ఆ మినిమం వాల్యూని ఫాస్టర్గా రీచ్ అవ్వాలంటే లైక్ నీటా వాల్యూ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. లైక్ స్లోగా రీచ్ అవ్వాలనుకుంటే లైక్ నీటా వాల్యూ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం. జనరల్గా లైక్ లర్నింగ్ రేట్, దీన్నే లర్నింగ్ రేట్ అని కూడా అంటాం. బేసిక్గా లైక్ 0.1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం దీన్ని. సో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు లైక్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను లైక్ y = సో x - 4² + 3. సో దీని గ్రేడియంట్ ఏమవుతుంది 2 × x - 4. సో నేను ఇనిషియల్గా ఎక్స్ని సో ఇక్కడ x అనేది మనం వెయిట్గా అనుకోవచ్చు. లైక్ సో ఎక్స్ని మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుందాం లైక్ 3. నాకు తెలియదు మనం సో 1 తీసుకుందాం. తర్వాత వచ్చేసి లర్నింగ్ రేట్ వచ్చేసి లైక్ 0.1తో స్టార్ట్ చేద్దాం. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 50. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ఫార్ములా వచ్చేసి న్యూ వెయిట్స్ = ఓల్డ్ వెయిట్స్ మైనస్ లర్నింగ్ రేట్ ఇంటూ గ్రేడియంట్ అనమాట. ప్రింట్ x.
సో మనకు తెలుసు లైక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు మినిమం ఉంటుందో, సో 4 దగ్గర, కానీ ఇక్కడ చూడొచ్చు లైక్ ఇది 31 వరకు వెళ్ళింది. సో అంటే లర్నింగ్ రేట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు. సో లర్నింగ్ రేట్ కొంచెం తగ్గిద్దాం. సో ఇక్కడ చూద్దాం లైక్ సో ఇక్కడ స్లోగా 4 వాల్యూకి కన్వర్జ్ అయ్యింది. అలా కాకుండా సో మనం యూతల్ సైడ్ నుంచి వద్దాం. లైక్ ఇక్కడ ఏమైందంటే లైక్ సో 1 నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ సైడ్ నుంచి గ్రేడియంట్ డీసెంట్ ఆల్గరిథం అనేది ఈ సైడ్ మూవ్ అయింది. అలా కాకుండా మనం ఈ సైడ్ నుంచి వద్దాం. లైక్ సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ వచ్చేసి లైక్ 7 or 8 తీసుకుందాం వాల్యూ. సో 8 తీసుకుందాం. సో చూడొచ్చు మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యి లైక్ ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. సో ఈ విధంగా మనకి గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లైక్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర లైక్ ఫంక్షన్ అనేది మినిమం అనేది ఉంటే తెలుస్తుంది. సో నీటా వాల్యూ అనేది మనం ఎప్పుడైనా సరే లైక్ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. సో ఎందుకంటే లైక్ సో ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒక్కొక్కసారి ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు సో ఈ లో వాల్యూ అనేది మిస్ అవుతాం. సో మనం ఎప్పటికీ కన్వర్జ్ అవ్వం. సో అందుకే మనం ఫస్ట్ కేసులో 0.1 తీసుకుంటున్నప్పుడు లైక్ ఆ ఫంక్షన్ వాల్యూ అనేది లైక్ పెరుగుకుంటూ వెళ్ళింది. సో అది సో ఈ విధంగా గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లైక్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో మెయిన్గా లైక్ ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే సో ఏదైనా ఒక ఫంక్షన్ లైక్ ఎర్రర్ మిషన్ లెర్నింగ్లో లైక్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం యూజ్ చేస్తాం. సో ఎందుకంటే మనం అక్కడ ఎర్రర్ని రెడ్యూస్ చేయాలి. సో ఎంత లాస్ అనేది తక్కువ అంటే లైక్ బెటర్ మోడల్ కాబట్టి అక్కడ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది మనం యూజ్ చేస్తాం. గ్రేడియంట్ డిసెంట్ ఇన్ లీనియర్ రిగ్రెషన్. సో ఇప్పటివరకు మనం గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా. సో ఆల్గరిథంని లైక్ లీనియర్ రిగ్రెషన్ ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సో నేను లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి మీన్ స్క్వేర్డ్ లాస్ట్ ఫంక్షన్ అనేది తీసుకున్నాను. సో g of theta equal to 1/m sigma I equal to 1 to m predicted values minus actual values whole square. So predicted values equal to like theta 1 x plus theta naught. సో మనం ఈ theta 1 theta naught అనే పారామీటర్స్ కనుక్కోవాలి. లైక్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ద్వారా లైక్ మనం ఆ లాస్ అనేది ఎక్కడ ఉంటుందో ఎక్కడ మినిమం ఉంటుందో కనుక్కోవాలి. ఎందుకంటే లైక్ లాస్ తక్కువ అంటే అది బెస్ట్ మోడల్ కాబట్టి. సో మనం theta 1 అండ్ theta naught పారామీటర్స్ అనేవి కనుక్కోవాలి. సో లాస్ ఫంక్షన్ ఈక్వల్ టు 1/m సిగ్మా I ఈక్వల్ టు 1 to m ప్రిడిక్టెడ్ వాల్యూస్ మైనస్ యాక్చువల్ వాల్యూస్ హోల్ స్క్వేర్. సో నేను ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ theta naught theta naught ని అప్డేట్ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు theta naught తో డెరివేటివ్ కనుక్కుంటున్నాను. సో 1/m సిగ్మా I ఈక్వల్ టు 1 to m theta 1 x plus theta naught minus y హోల్ స్క్వేర్. సో నేను ఇప్పుడు theta naught తో డెరివేటివ్ చేస్తున్నాను కాబట్టి లైక్ ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి డెరివేటివ్ ఈక్వల్ టు 0. సో ఈ పవర్ అనేది ముందరకు వస్తుంది. సో డెరివేటివ్ వచ్చేసి లైక్ డో j theta naught బై డో theta naught ఈక్వల్ టు 1/2m సిగ్మా I ఈక్వల్ టు 1 to m theta 1 x plus theta naught minus y. ఇది వచ్చేసి డెరివేటివ్ అనమాట గ్రేడియంట్. సో ఇలా గ్రేడియంట్ కనుక్కున్న తర్వాత ఓవర్ ద ఇటరేషన్స్లో ఈ theta naught ని ఇనిషియల్గా మనం ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూ అసైన్ చేసుకుంటాం. సో నీటా వాల్యూ ఏదో ఒకటి మనం లర్నింగ్ రేట్ అనేది 0.001 సంథింగ్ వాల్యూ ఇనిషియలైజ్ చేసుకొని ఓవర్ ద ఇటరేషన్స్ ఈ theta naught అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. అలాగనే సేమ్ లైక్ విత్ రెస్పెక్ట్ టు theta 1తో కూడా డెరివేటివ్ కనుక్కొని దాన్ని గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథంలో ద్వారా లైక్ theta 1 వాల్యూస్ని కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం theta 1 వాల్యూస్ని అప్డేట్ చేసుకుంటూ పోదాం. సో ఈ విధంగా పర్ఫెక్ట్ లైక్ స్లోపు తర్వాత పర్ఫెక్ట్ ఇంటర్సెప్ట్ కనుక్కున్న తర్వాత సో ఆ వాల్యూస్ని మన దగ్గర ఇప్పుడు లైక్ theta 1 ఉంది, తర్వాత theta naught వాల్యూ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక కొత్త డేటా పాయింట్ x అనేది ఇస్తామో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా y అనేది మనం కనుక్కుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి మన డేటా పాయింట్స్. సో మనం వచ్చేసి లైక్ బెస్ట్ లైన్ కనుక్కున్నాం కాబట్టి సో ఇప్పుడైతే మనం ఏదైనా కొత్త డేటా పాయింట్ ఇక్కడ వచ్చిందో
డేటా పాయింట్ ఎక్స్ అనేది సో ఎక్స్ అనేది ఇస్తాము ఫంక్షన్కి. సో దానికి కరస్పాండింగ్ వై వాల్యూ అనేది ఫంక్షన్ అనేది మనకి ఇస్తుంది. సో ఈ విధంగా మనకి లీనియర్ రిగ్రెషన్ ఆల్గరిథం అనేది లైక్ సో ఎప్పుడైతే అన్సీన్ డేటా ఎక్స్ అనేది ఇస్తామో లైక్ వై వాల్యూ అనేది కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పారామీటర్స్ ఎలా కనుక్కుంటాము అనేది లైక్ యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం యూజ్ చేసి వాటి గ్రేడియంట్స్ కనుక్కొని విత్ రెస్పెక్ట్ టు ఆ పారామీటర్స్తో గ్రేడియంట్ కనుక్కొని ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ద్వారా లైక్ θ1 అండ్ θ0 అండ్ θ1 పారామీటర్స్ అనేవి కనుక్కుంటాం. సో ఇది వచ్చేసి ఓవరాల్గా లీనియర్ రిగ్రెషన్ ఆల్గరిథం. తర్వాత లైక్ మనం సో R2 స్కోర్ సో రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ లైక్ రిగ్రెషన్ మోడల్స్ బిల్డ్ చేసిన తర్వాత మనం ఈ పారామీటర్ అనేది చెక్ చేస్తూ ఉంటాం లైక్ మోడల్ అనేది బెటర్గా ఉందో లేదో. సో R2 స్కోర్ అనేది 0 to 1 వాల్యూస్ మధ్యలో ఉంటుంది. సో 1 ఉంటే బెటర్ మోడల్ అన్నట్టు, 0 ఉంటే లైక్ బ్యాడ్ మోడల్ అన్నట్టు. సో దీని ఫార్ములా వచ్చేసి 1 - RSS/TSS. RSS అంటే సమ్ ఆఫ్ స్క్వేర్డ్ రెసిడ్యూస్ విచ్ ఈజ్ సేమ్ యాజ్ లైక్ మీన్ స్క్వేర్డ్ లాస్, అండ్ TSS ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. సో యాక్చువల్ వాల్యూస్లోంచి డేటా యొక్క మీన్ ఆ డేటా యొక్క యావరేజ్ వాల్యూ అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం యాక్చువల్ వాల్యూస్లోంచి డేటా యొక్క యావరేజ్ వాల్యూ. అంటే లైక్ సో TSS వచ్చేసి దాన్ని మనం ఒక బ్యాడ్ లైన్గా అనుకోవచ్చు, ఎందుకంటే మనం డేటా యొక్క యావరేజ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి అది బ్యాడ్ లైన్. సో ఎప్పుడైతే మోడల్ అనేది ఈ లైన్ని ప్రిడిక్ట్ చేస్తుందో, ఎప్పుడైతే RSS అనేది క్లోజ్ టు TSS ఉంటుందో సో అప్పుడు వచ్చేసి లైక్ క్లోజ్ టు 1 అవుతుంది కాబట్టి R2 స్కోర్ వచ్చేసి 0 వస్తుంది. సో విచ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ మోడల్. అలా కాకుండా RSS అనేది TSS కన్నా వెరీ ఫార్గా ఉంటుందో అప్పుడు వచ్చేసి లైక్ ఈ వాల్యూ అనేది RSS/TSS ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. సో అప్పుడు R2 స్కోర్ అనేది క్లోజ్ టు 1 ఉంటుంది కాబట్టి మనం బిల్డ్ చేసిన మోడల్ లైక్ బెటర్ మోడల్ అనమాట, అంటే డేటాకి చాలా బెటర్గా ఫిట్ అయిందనేసి. సో ఈ విధంగా R2 స్కోర్ పారామీటర్ అనేది మనకు హెల్ప్ అవుతుంది.